క్రైస్తవుడా మేల్కో ఫ్యాక్ట్ నెంబర్ 13. ఏంద్రు తెగ ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నా. ఈరోజు 3 దేవుని కార్యక్రమాలు ఉన్నాయన్నా. దేనికి పోవాలా అని ఆలోచిస్తా ఉన్నానన్నా. ఒకటేమో దేవుని పేరట సందడి చేస్తూ ఊరేగింపన్నా. రెండోది దేవుని కోసం పరిగెత్తడం అన్నా. మూడోది డిస్కో లైట్స్, డ్యాన్సులు, మ్యూజిక్లతో ఆరాధన అన్నా. రే, అబద్ధ బోధకులు ఎక్కువ ఉన్న ఈ కాలంలో ఏ కార్యక్రమానికి వెళ్ళాలో వెళ్ళకూడదో తెలియాలంటే 3 పాయింట్స్ చెప్తా. వాటిని బట్టి నువ్వు కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చురా. నెంబర్ 1, ఆ కార్యక్రమం ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? సత్క్రియల ద్వారా దేవునికి మహిమ కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. ఆ కార్యక్రమం సత్క్రియనా కాదా అని పరీక్షించుకోవాలి. నెంబర్ 2, ఆ కార్యక్రమం దేవునికి ఇష్టమైందా? ఉపకారమును ధర్మమును ఆయనకి ఇష్టమైన యాగమని వాక్యం సెలవిస్తుంది. ఆ కార్యక్రమంలో ఉపకారము ధర్మము జరుగుతుందా? అది కూడా నిస్వార్థంగా జరుగుతుందా? నెంబర్ 3, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడా? నీకు బాగా అర్థం కావాలంటే పరిగెత్తమనో ఎగరమనో ఊరేగింపు చేయమనో ఆజ్ఞ ఇచ్చాడో లేదో అని బైబిల్ను బాగా పరీక్షించాలి. అర్థమైందా? అర్థమైందనో. ఇంతకీ ఈరోజు ఏ కార్యక్రమానికి వెళ్తున్నావురా? ఏందన్నా వెళ్ళలేదా? బాయ్ అన్నా. క్రైస్తవుడా మేల్కో.